అసలు ఏం జరుగుతుందని ఇంతకు మన చుట్టూ? మొన్నేమో కర్నూలు దగ్గర బస్సు పేలిపోయింది. ఈ రోజేమో చేవెళ్ళ దగ్గర టిప్పర్కి బస్సు గుద్దుకొని స్పాట్ డెడ్ చనిపోయిండ్రు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అమ్మాయిలు అన్న, ముగ్గురు అమ్మాయిలు ఇంకా 2-3 మంత్స్లో జాబ్ కొడతారన్న టైంలో వాళ్ళు చనిపోయిండ్రు. వాళ్ళ కుటుంబానికి ఎంత బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్తున్నా, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యంగా డ్రైవర్లకు షేర్ చేయండి. డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లనే మంది ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు బస్సులు, కార్లు, ఇంకోటి ఏందంటే బైక్ మీద వెళ్ళే లాంగ్ జర్నీ వెళ్ళే కన్నా బస్సులో పోతే సేఫ్గా వెళ్తామని నమ్మి వస్తారు. కాబట్టి మీరు బస్సు డ్రైవర్లు మీరు నిర్లక్ష్యానికి ఆపండి. హుషారుతనంతో బస్సులు నడపండి. గుంత ఉంటే ఏమైంది భయ్యా? ఒక్క 10 నిమిషాలు లేట్ వెళ్ళిపోతే నీకేమవుతుంది? మీ నిర్లక్ష్యం వల్ల కొన్ని వందల మంది ప్రాణాలు తీస్తున్నారు. ముఖ్యంగా చెప్తున్నాను, ఇంకోటి గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి గవర్నమెంట్ రోడ్లు ఎక్కడెక్కడ గుంతలు ఉన్నాయో సర్చ్ చేయండి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్ల గురించి అడుక్కోవడము, మందిని బట్టి అది చేసుకోవడం కాదు. మీరు వెనక్కేసుకుంటున్నారు కాబట్టి మరి ముందు చనిపోయే శవాలను ఎవరు వెనక్కేసుకొస్తారు చెప్పండి. దయచేసి రోడ్లను సర్చ్ చేయండి. రోడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయో గుంతలు కూడా క్లీన్ చేసేయండి. దయచేసి నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి మరి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే డ్రైవర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి స్లోగా వెళ్ళండి. 10 నిమిషాలు గమ్యం చేరుకోవాలనుకుంటారు, కానీ మీరు గమ్యం చేరుకునే లోపే మీతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్లారు. మీకు ఇది న్యాయంగా ఉందా? దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ముఖ్యంగా డ్రైవర్లకు షేర్ చేయండి ప్లీజ్. జై హింద్.